ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పరామర్శకు వెళ్తే పబ్లిక్ అడిగిన ప్రశ్నలకి జగన్కి సౌండ్ లేదు. వివరాలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటన జరిగింది. ఈ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే కొన్ని ప్రశ్నలు, అవాక్కయ్యే పరిస్థితి అన్నీ జరిగినాయి. ఇంతకు ఏం జరిగింది అనేది మీకు వివరంగా తెలియజేస్తా. ఏదైతే ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. అక్కడ ఏంటో తెలుసా, ఇక మామూలుగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. రేపు వచ్చేస్తున్నాం, మనం వస్తే ఇది చేస్తాం, మనం ఉంటే అది చేస్తాం, ఉండంగా ఏం చేశారు అనేది చూశారు, మరలా చేస్తాం అని చెప్పేసి అన్నారు. సరే, ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని, రాగానే మీకు న్యాయం చేస్తానంటూ ఎవరికి చెప్తున్నాడు తెలుసా? జాతీయ రహదారి నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. బాగుంది. ఇక్కడ ఏంటి అంటే, లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి వెళుతుండగా పార్నపల్లె రింగ్ రోడ్లోని రాజీవ్ నగర్ వైఎస్ రాజారెడ్డి కాలనీ వాసులు ఆయనతో మాట్లాడారట. ఓ, ఇలాంటి కాలనీలు కూడా ఉన్నాయా? రాజారెడ్డి కాలనీ ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి. ఓకే. జిల్లాలోని ముద్దనూరు నుంచి సత్యసాయి జిల్లా బండ మీద కొత్తపల్లి వరకు చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణం. సో ఈ నిర్మాణం వలన కొంతమంది ఇళ్ళు పోతున్నాయట. సో వాటికి నష్టపరిహారం ఉంటుంది కదా, అది మంజూరు చేసే ప్రక్రియ. ఆ విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్తారు. తప్పులేదు. సాధారణంగా ఎవరెవరైతే నష్టపోతున్నారో, ఈ రహదారి నిర్మాణం వల్ల ఇల్లు కోల్పోతున్నారో, మరి దానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్ష నాయకుడి దృష్టికి తీసుకువెళ్ళాలి. అది వాళ్ళ తరపున పోరాడవలసిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. రైట్, ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెప్పాడు చూడండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిహారం ఇస్తుందేమో చూడండి, తప్పులేదు. ఇది కూడా మంచి సందేశమే. వాళ్ళు ఇస్తారేమో చూడండి. ఒకవేళ ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఇదే కదా చెప్పేది, రేపు నేను రాగానే చేస్తా. ఆ రేపు మొన్న అవుతుందే అంటే అర్థం కాలేదా? ఈ రేపు అనే పదం 2018లో చెప్పినప్పుడు 19 అనేది రేపు అయింది, కానీ ఇవాళ అది మొన్న అయింది కదా, అట్లా. సో ఆ 18లో ఆయన ఏదేదైతే రేపు మనం వస్తాం చేస్తామన్నారు, మరి ఆ 19 చిరణాలకు మధ్యలో ఏం చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాంగా. అంటే మొన్న ఏం చేశారు అని ఆ తరహాలో. సో ఇప్పుడు అదే పరిస్థితుల్లో రేపు మరలా నేను వస్తే చేస్తాం, చూద్దాం. సో కాలనీ వాసులు పబ్లిక్ బాగా రెస్పాండ్ అయ్యారు. నేను వస్తే చేస్తా అన్నారు కదా, ఒకవేళ మీరు రాకపోతే ఏం చేద్దాం అని అడిగారు. తప్పులేదుగా. ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆయన ఏమనాలి? నేను ప్రభుత్వాన్ని నిలదీస్తా, మీ తరపున పోరాడతా, మీకు ఆ నష్టపరిహారం చెల్లించేలాగా ట్రై చేస్తా, అది. కానీ ఈయన అలా చెప్పలా. ఈయన ఏమన్నాడు? ప్రభుత్వం ఇస్తుందేమో చూడండి, ఇవ్వకపోతే నేను వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు. ఇది కాదు కదా. ప్రతిపక్ష నాయకుడి నుంచి ప్రజలు కోరుకుంటుంది ఏంటి? పోరాటం. ఆ పోరాటం ఎలా ఉండాలి? ప్రభుత్వం కొండ మీద ఉంటే కొండ దిగొచ్చి ఆ ప్రజలకు న్యాయం చేయాలి, న్యాయం చేసేలాగా పోరాడాలి. అది ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. కానీ నేనేమంటున్నాడు? వాళ్ళు ఇచ్చారా, సరే సరే, లేకపోతే నేను ఇస్తా. అందుకనే వీళ్ళు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు అది. ఒకవేళ మీరు రాకపోతే ఏం చేస్తారు అని అడిగితే ఏం సమాధానం చెప్తారండి? అప్పుడు పోరాడతామంటారా మరలా? లేకపోతే మరలా ఇంకోసారి ట్రై చేస్తాం, అప్పుడు 34లో వస్తే అప్పుడు చేస్తామంటారా? ఈ ఒక్క ప్రశ్న ఎన్నింటికి సమాధానం చెప్పాలో తెలుసా? ఒక్క ప్రశ్న ఎన్నింటికి అర్థాలు తెస్తుంది తెలుసా? ఏదో ఆషామాషిగా కాదు, మీరు రాకపోతే మా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న. ఇది ఈ ఒక్క సందర్భమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది. మరి అటువంటిది చూడండి, మనం వచ్చిన తర్వాత ఇచ్చేస్తా అన్నారు, రాకపోతే పరిస్థితి ఏంటన్నారు. మరి ఇంక 3 ఏళ్ళు ఉంది కదా, కళ్ళు మూసుకుంటే 2 నెలలు, కళ్ళు మూసుకుంటే 3 నెలలు గడిచిపోయినట్టు, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడవతాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కళ్ళు మూసుకుంటా అంటారు. ఆయనకంటే ప్యాలెస్ ఉన్నాయి కాబట్టి హాయిగా కళ్ళు మూసుకుంటారు. మరి ఇప్పుడు ఈ నష్టం జరిగిన వాళ్ళకి
మనం పోరాడదాం, మేము మా మీడియా తరపున మేము ప్రశ్నిస్తాం, వాళ్ళ తరపున గొంతు విప్పుతాం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఈ 3 ఏళ్ల పాటు మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు అని అడిగారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఈ రెండిటికి సమాధానం చెప్పండి. ఒకటి, మీరు రాకపోతే మా పరిస్థితి ఏంటి? 2, ఈ 3 సంవత్సరాలు మా పరిస్థితి ఏంటి? అందుకనే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం, ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది ఏంటి అని చెప్పేసి. మరి ఆ రకంగా వాళ్ళు ఇస్తే ఓకే, రాకపోతే ఈగిపోతే నేను చూసుకుంటా, అదేనా? అంటే అది నిర్లక్ష్య ధోరణితో చెప్పిన సమాధానం లాగా ప్రజల్లోకి వెళ్ళే సంకేతం అది. అలా కాదు, వాళ్ళు ఎందుకు ఎవరు, మీరు నష్టపోతున్నారు, రహదారి ఎవరి కోసం? ప్రజల కోసమే కదా, ప్రభుత్వమే కదా చేస్తుంది. సో అటువంటప్పుడు ప్రజలు ఎవరు నష్టపోకుండా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరో ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చేలాగా, మీకు నష్టపరిహారం చెల్లించేలాగా నేను పోరాటం చేస్తాను, గట్టిగా ప్రయత్నిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలను, మీకు అండగా నేనుండా. అది నాయకుడి లక్షణం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడైనా సరే నాయకుడు నాయకుడే. సో నాకు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కదమ్మా, మనం ఏం చేయలేము అని చెప్పేసి చేతులు గాడికి వదిలేసేలాగా మాట్లాడితే ఇంకా పార్టీ ఏమవుతుంది, పార్టీ కేడర్ అవుతుంది, పార్టీలో నాయకులు ఏమవుతారు? సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొంచెం స్ట్రాంగ్గానే పోరాడాలి. పోరాడతాం అంటే రప్ప ప్లకార్డులు పట్టుకుని రావడం కాదు. నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాధితుల తరపున ప్రభుత్వానికి సంబంధించింది ఇట్లాంటి ఏదైనా ఉంటే అలా పోరాడండి. కానీ మాట్లాడితే రప్పలు అన్నారు, లేకపోతే సంబంధం లేకుండా ఏ యాత్రలు చేసి ఎవరిని సాగుకొడతాలు ఇలాంటివి చేయమాకండి. ఆ రెంటపాళ్ళ పర్యటనకి ఆ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు చూసారా, దానికి కారకులు ఎవరు? మీరే. ఇది కాకుండా మరలా అక్కడ చేసిన హడావుడికి అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల ఇంకో యువకుడు మరణించాడు, ఇంకొక అతనేమో సమస్యలు విడిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ మన చిట్టా కిందకే వస్తాయి మరి. కాబట్టి మనం ప్రజల్లోకి వస్తున్నామంటే ఇదిగో వచ్చి ఎవరు అన్నారండి మొన్న వైసీపీ అనుకూల వ్యక్తి, మరి ఎవరు మొత్తం మేధావి ఎవరో మొత్తానికి మాట్లాడాడు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు అధికారంలో ఉండగానే చెప్పేసి అందరూ మొత్తుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టండి అని. ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అయిపోతాడని భయం వేసిపోతున్నాను అన్నాడు ఎవరో వ్యక్తి. మరి ఆ పేరు కూడా గుర్తులేదు, నాకు సడన్ గుర్తు రావట్లేదు. కానీ ఆ రకంగా మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు బయటకు వచ్చి పర్యటన చేస్తే ఆ పర్యటనలో అదేదో అక్కడ ఇన్స్టెంట్గా ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇదిగో ఇది సమాధానం. ఇప్పుడు ఆ చెప్పిన సమాధానానికి లేదా మళ్ళీ తిరిగి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇటు పక్క నుంచి సౌండ్ లేదు. ఇక ఆ తర్వాత ఏదో అవినాష్ రెడ్డి అంటే సర్ది చెప్పి పంపించాడు చూడండి. ఇక దీంతో అక్కడ ఏం చెప్పి 2 ఏళ్ల వరకు మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు అనేసరికి దాంతో ఏం చెప్పాలి తెలియక జగన్మోహన్ రెడ్డి సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఇక అవినాష్ రెడ్డి ఏదో చెప్పాడంట, సరేలే మేము చూద్దాంలే అని చెప్పేసి చెప్పాడు. ఇది జరిగింది. ఇక అదే ఇక జాలే మన టూర్లో ఈ ఎదురైన ఈ క్వశ్చన్లకి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి ఇక డైరెక్ట్గా పులివెందుల క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారట. ఇక అక్కడ మళ్ళీ ఏదో ఉంటుందిగా కార్యక్రమం, ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇది జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్. ఇప్పుడు ఆ పులివెందులు వెళ్ళి లండన్కి పర్యటనకు ముందు, ఇంకెందుకు ఎల్లుండే కదా లండన్ వెళ్ళేది, ఈ లండన్ పర్యటనకు ముందే మళ్ళీ పులివెందుల ప్రజలు మీ ఎమ్మెల్యే ఏమైపోయాడు ఏంటి అని చెప్పేసి ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అడిగే అవకాశం ఉండకుండా చేయడం కోసమే ఆయన పులివెందులు వెళ్ళి ఈ రకంగా వ్యవహరించి ఏదో మాట్లాడి తూతు మంత్రంగా నేనుండా అని చెప్పేసి ఊరిని అక్కడ అభివాదం చేసేసి వచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఎల్లుండి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది? ఇక అంతే ఇది. మరి ఇప్పుడు ఆ బాధితులు ఎవరెవరైతే నిజంగా ఇల్లు కోల్పోయి వాళ్ళకి నివాసానికి అవకాశం లేకుండా ఉన్న వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రతిపక్ష నాయకుడు గాలికి వదిలేస్తే ఇక వాళ్ళ జీవితాలు ఏంటి? కాబట్టి నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అంటే, అధికార పార్టీ సరిగ్గా పాలన చేయకపోతే ఈ పార్టీ చేయకపోతే ఆ పార్టీ, ఈ 2 తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక విధంగా పెద్ద తలనొప్పే. వీరిద్దరు కాకపోతే 3వ ప్రత్యామ్నాయం ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో బహుశా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది చాలామందిలో. సరే, మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అది ఊహించని ప్రశ్నలు, దానివల్ల సౌండ్ లేదనే అభిప్రాయం అయితే మాత్రం ప్రజల్లో అడిగిన ప్రశ్నలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.